ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినటువంటి ఎందరో ఒకే ప్రశ్నని అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఆత్మను చేరాలి అంటే వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని, దేహాత్మబుద్ధిని అట్టి పెట్టుకుని నేను ఆత్మని దర్శించటం ఏ విధంగాను, ఏ సాధన చేస్తే నేను ఆత్మని చేరుతాను? ఈ ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందులో సందేహం లేదు. దానికి మహర్షులు వారు, నాయన నీవు పొరపాటు పడుతున్నావు, చేరటం అంటూ ఏది ఉండదు. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు. ఇప్పుడు లేదనుకో, కొత్తగా వచ్చేది పొందింది మళ్ళీ పోతుంది కదా. ఏది కొత్తగా వచ్చినా అది పోతుంది కదా. అందుచేత చేరటము కానీ, కొత్తగా పొందటం కానీ, నీవు అది అవటం కానీ అటువంటిది ఏది ఉండదు. శాశ్వతం కానిది, మరి అది ప్రయత్న యోగ్యం కాదు కదా. కనుక నీవు గ్రహించవలసింది ఆత్మ పొందరానిదని, అది పొందేది కాదు. ఏదో కొత్తగా వస్తుంది, దాన్ని నేను అనుభవిస్తాను అని నీవు అనుకుంటే పెద్ద పొరపాటు. ఈ క్షణాలు కూడా నీవు అదేను, అదిగానే నీవు ఉన్నావు. నేను ఉన్నానని అంటున్నావే, చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, అన్నీ గ్రహిస్తున్నాను, కర్మలాచరిస్తున్నాను, ఫలితాలు పొందుతున్నాను. మరి ఈ ఉన్నాను అనేది నీ సహజత్వం. ఉన్నానన్న జ్ఞానమే లేకపోతే నీవు ఆ విధంగా అనలేవు కదా. ముఖ్యంగా ఒక విషయాన్ని నీవు గ్రహించవలసింది ఉంది. నీ సహజత్వాన్ని, నీ ఆనంద స్వరూపాన్ని, నీ సుఖప్రదమైనటువంటి అహం స్ఫురణని నీవు గుర్తించలేకుండా ఉండటానికి కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ దేహాత్మబుద్ధి. నేనంటే ఈ పాంచభౌతిక దేహం అని బాగానే ఉంది. మరి ఈ దేహస్మృతి లేకపోయినా, దేహస్మరణ లేకపోయినా నీవు ఉన్నావా లేదా? నిద్రాస్థితిలో లేవని అనవు కదా. నిద్రలో లేను, ఇప్పుడే వచ్చాను అని అనటం కుదరదు కదా. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వాన్ని ఇక్కడ తీసుకురా అంటే అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది. నీవు చేసే ప్రతి ప్రయత్నము అడ్డు తొలగించేదే తప్ప కొత్తగా నీకేది రాదు.
నీకెందుకు తెలియటం లేదు? ముఖ్యంగా ఈ అభాస కాంతిలో, ఈ మిథ్యాజ్ఞానం వల్లనే నీవు తెలుసుకోలేకపోతున్నావు నీ సహజత్వాన్ని, ఉన్నానన్న ఎరుకని. దాన్నే మనం అహం స్ఫురణని మనస్సుతోటి, దేహాదులతోటి భావిస్తున్నావు. నిద్ర లేవంగానే నేనంటే ఈ దేహము, నేను ఒక కర్తని, నేను ఒక జీవుణ్ణి, నేనంటే ఈ మనస్సు, నేనంటే ఈ ఇంద్రియాలు. ఈ విధంగా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. అటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పు. ఎప్పుడైతే నీవు ఆలోచన రహిత స్థితిలో నిలిచి ఉంటావు అంటే స్థిరచిత్తుడై నిలిచి ఉన్నప్పుడు నీకు వద్దన్న నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది కొత్తగా రాదు. విచారం చెయ్యి. విచారం చాలా కష్టమని అనుకుంటున్నావు. పైగా ఆత్మని అవుతానా లేదా అన్న సంశయం కూడా నీకుంది. ఇప్పుడు కూడా నీవు ఆత్మవే కనుకనే ఆత్మ అనుభవం సర్వసాధారణం. ముఖ్యంగా ఆత్మ అనుభవం ఉంది చూశావు. సాధకుల్లో ఏ భేదాన్ని కూడా పాటించదు. ఇక్కడ నీవేమంటున్నావు? నేను ఆత్మని కాగలనా అన్న సంశయము, నేను ఆత్మానుభవం పొందలేదన్న భావన, అవే నీకు ఆటంకాలు నాయన. నీ ఆలోచనే నీకు అవరోధమై ఉంది. నీవు వాటి నుంచి విడిపడు. నిజానికి సాధన చెయ్యాలి కదా. సాధన లేకపోతే ఈ తలపుల బాధ నుంచి ఈ విధంగానే బయటకు వస్తాను. ఇప్పుడు చెప్పావే, ఇవన్నీ కూడా నీ అంతరంగంలోని మనస్సులోనివే. నీవు ఈ నశించిపోయే, పుట్టి నశించే దేహమనుకుండు వల్లే ఆ తలపులన్నీ నిన్ను వెంటాడుతున్నాయి. ఈ మిథ్యాబుద్ధిని వదిలించుకో. అజ్ఞానం మాయమైపోతుంది. సత్యం మాత్రమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది కొత్తగా రాదు. గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, దశపుడి కథ. 10 మంది నది దాడుతూ ఉన్నారు. అందులో ఒకడు కొట్టుకుపోయాడు అనుకుంటారు. అందరూ లెక్కిస్తాడు, తన్ని వదిలిపెట్టి 10వ వాడు పోయాడు అనుకుంటారు. ఆ దారిని పోయేవాడు ఒక కర్ర తీసుకుని అందరి నెత్తి మీద ఒక్కొక్క దెబ్బ వేస్తూ లెక్క పెట్టమన్నాడు. అందరూ ఉన్నారుగా, పోలేదని సంతోషించారు. కొత్తగా ఎవరన్నా వచ్చారా? లేదే. 10వ వాడు అక్కడే ఉన్నాడు, కానీ లెక్కించలేదు. ఆ పొరపాటుకి దుఃఖించారు. ఇప్పుడు కూడా
నీవు ఆత్మవేను చింతావిహీనంగా అంతర్ముఖంగా మౌనమే నీ సహజత్వం.